एक దీన్ని లోపల నుండి ఒకసారి డిక్కి 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 ఇంజన్ స్టార్ట్లో ఉంది కదా. సో ఇది పని చేయదు అనమాట, స్టార్టింగ్లో ఉంటుంది, మాన్యువల్గా తీయాలి. డిక్కి డిక్కి ఓకే ఓకే, బటన్ బటన్. ఎంత పెట్టి తీసుకున్నారు కవర్? ఇది 800 1100 అయినా ఆఫర్లో వచ్చింది. ఆఫర్లో వచ్చిందా? ఒక్కసారి కెమెరా పట్టుకుందరు రండి అన్న. హాయ్ చెప్పండి ఒకసారి. పట్టుకోండి. ఏ బటన్స్ కూడా క్లిక్ అవ్వకూడదు, అదే పొజిషన్లో పట్టుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి హుండై ఎలంట్రా 2012 మోడల్ 11th మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి, టాప్ ఎండ్ వర్షన్. ఎలంట్రా మనకి వీవీటీ పెట్రోల్ ఇంజిన్ అండి. సో ఈ వెహికల్ అయితే ప్రజెంట్ హైదరాబాద్ కూకట్పల్లి లొకేషన్లో అయితే ఉంది. గతంలో ఇదే వెహికల్ నేను 2 months బ్యాక్ బ్రదర్కి అయితే సేల్ అయితే చేయడం జరిగింది. నేను ఇచ్చిన తర్వాత ఆయనకి నచ్చిన విధంగా ఏ కోటింగ్ అన్నా మీరు ఇచ్చింది సిరామిక్ కోటింగ్, 15,000 పెట్టి సిరామిక్ కోటింగ్ ఇచ్చారు. తర్వాత ఢిల్లీలోనే సర్వీసింగ్ చేయించారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరో ఏదో చెప్పారంటే మళ్ళీ సర్వీసింగ్ అయితే చేయించారు అన్న. అంటే నా మీద డౌట్ కాదు, నేను చేయించిన ఎవిడెన్స్లు కూడా పెట్టాను. సో మీరు మా దగ్గర చేయించుకోవాలి అంటే తన దగ్గర తనకు తెలిసిన మెకానిక్ ద్వారా అయితే మళ్ళీ రీసెంట్లీ ఆయిల్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. వెహికల్ ఎటువంటి రిమార్క్ లేదు అన్న. మన దగ్గర XU500 చూశారు, వైట్ కలర్ది తీసుకుంటా. యాక్చువల్లీ నా దగ్గర గతంలో తీసుకునేటప్పుడే చెప్పారు పెద్ద వెహికల్ కావాలని చెప్పి. సో ఆ టైంలో ఇది ఒకటే ఉంది. బట్ ఎలా అయినా బర్త్డే లోపు రావాలి అని చెప్పి నాకు ఇమీడియట్ స్పాట్ పేమెంట్ ఆన్లైన్లో అయితే వేస్తే వెహికల్ అయితే తీసుకొని అయితే వచ్చాను. సో ఎలంట్రా మనకి 12 మోడల్ 11వ నెల రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. HR26 హర్యానా గురుగాంకి సంబంధించిన నెంబర్ అండి. అన్న కూడా సాఫ్ట్వేరే, వాళ్ళ కొలీగ్స్ కూడా అదే ఏరియాలో వాళ్ళ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. సో అలాగా మనకి వెహికల్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసుకొని మనకి వెహికల్ అయితే అన్న అమౌంట్ అయితే వేయడం జరిగింది. అన్న మనకి ఈ బండితో పరిచయం, రిలేషన్ ఇలానే మెయింటైన్ అయితే చేద్దామని చెప్పి మన దగ్గరే రెండో బండి కూడా చెప్పారు. సో మ్యాటర్ ఏంటంటే ఎన్ఓసి కూడా నేను ఇష్యూ చేయలేదు, ఎందుకంటే బ్రదర్ ముందే చెప్పాడు 15 to 20 డేస్లో మళ్ళీ నీకే సేల్ చేస్తా, నువ్వు ఇచ్చిన దానికంటే నాకు ఒక అంటే నేను ఏదైతే పెట్టానో దాని మీద కొద్ది గొప్ప తీసుకొని నాకు వేరే వెహికల్ అయితే ఇప్పించని చెప్పాడు. సో బండి డీటెయిల్ గురించి పోతే కనుక ఎలంట్రా మనకి టాప్ అండ్ వర్షన్ పెట్రోల్ 1 లీటర్కి అన్న మొన్న రీసెంట్గా మీకు బయటికి వెళ్ళారని చెప్పారు. మోస్ట్లీ ఒక 600 కూడా తిరగలేదు కదా మీరు, 600 కిలోమీటర్స్ కూడా తిరగలేదు. బట్ బయటికి వెళ్ళినప్పుడు హైవేలో మీకు ఎంత వచ్చింది, టచ్ అయింది? 22 వచ్చింది. ఓవరరా 70-80 70 to 80 బిట్వీన్ 22 వచ్చింది. మళ్ళీ సిటీకి వచ్చేసరికి 15 వచ్చింది. 15. బట్ పెట్రోల్ ఇంజన్ మీకు ఎక్కువ, ఇది తక్కువ వస్తుంది అనుకుంటున్నారా, ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారా? పెట్రోల్ అయితే నార్మల్గా ఏ బండి కొత్త బండి ఇచ్చినా మీకు వచ్చేది 15 to 14. సో పెట్రోల్ వర్షన్ ఏంటంటే మనకి 15 అంటే చాలా బెస్ట్ మైలేజ్. సో దీంట్లో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుందన్న, పవర్ స్టీరింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ సీట్స్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి, రేర్ ఏసీ విండ్స్ ఉంటాయి. ఇంజన్ చూసుకుంటే చాలా కండిషన్లో అయితే ఉంది. టైర్లు చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి 85% అయితే ఉన్నాయి, బ్యాక్ అయితే మనకి 95% అబోవ్ అయితే ఉన్నాయండి. సో ఎట్లా చూసుకున్నా బండి మంచి కండిషన్లో ఉంది.
అన్న బాడీ కవర్ ఒకటి తీసుకున్నాడు, అదేవిధంగా టెఫ్లాన్ సర్వీసింగ్. ఇప్పటికిప్పుడు రూపాయి కూడా పెట్టుబడి ఎలాంటి పెట్టుబడి అయితే లేదు. జస్ట్ పెట్రోల్ కొట్టించుకొని వాడుకోండి. కూకట్పల్లి లొకేషన్లో ఉంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు కూడా మన ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం. లైఫ్ ట్యాక్స్ అయితే మీరు కట్టుకోండి. ఇకపోతే దీని ధర 4,22,000గా అడుగుతున్నాం. ఆన్ టేబుల్ డిస్కౌంట్ ఉంటుంది, ట్యాక్స్ సపరేట్ అయితే ఉంటుందండి. 4,22,000 మనకు బండి ధర. ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ అయితే అయి ఉన్నాయి. బండి బాగుందా తమ్ముడు? బాగుందా? సో ఇటండి, అటెళ్ళండి. సో కండిషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ట్యాక్స్ అయితే సపరేట్గా కట్టుకోవాలి. 4,22,000గా అడుగుతున్నాం. అందులో కూడా అన్న డిస్కౌంట్ ఇస్తావు కదన్న మన ఛానల్ తరపు నుండి, ఓకేనా? ఒకళ్ళు వెళ్ళి ఆ కెమెరా పట్టుకోండి జాగ్రత్తగా. ఇక ఏ బటన్ నొక్కొక నాన్న, ఏ బటన్ నొక్కొక అట్లా పట్టుకో. సో అన్న సో అన్నకి నేను 1.5 month బ్యాక్ ఇచ్చాను. ఎటువంటి డ్రాబ్యాక్ రిమార్క్ ఏం లేదు. ఇక అన్నో లైట్ వాళ్ళు సిస్టమ్ గుంటారు, రూల్స్ ఎక్కువ మాట్లాడతారు ఇవన్నీ, అంతే కదా. సో నేను నార్మల్ సర్వీస్ చేయించిన, నీకు మాత్రం ప్రీమియం సర్వీస్ కావాలి. చేయించావా లేదా బండి? నేను మొత్తం సర్వీస్ చేయించానండి. సూపర్ ఉంది బండి. యాక్చువల్లీ అమ్మడానికి రీజన్ అంటే నాకు కంఫర్ట్ గా, అంటే ఫ్యామిలీకి కంఫర్ట్ కావాలి, పెద్దగా ఉన్న ఫ్యామిలీ. సో నేను XUV700 ఆల్రెడీ ముందే చెప్పాను తీసుకుంటాను. సో అతనికి చెప్పినట్టే నేను రీసెంట్ గా కొంచెం మనీ అడ్జస్ట్ అయింది, అందుకే కొత్త బండికి వేరే బండి తీసుకుంటున్నాను. ఫ్యామిలీ కూడా అన్నోళ్ళది పెద్దది. సో ఏదైనప్పటికీ అన్న వాళ్ళు అక్కడ నుండి మనకి అమౌంట్ ఇచ్చి బండి అయితే తెప్పించుకున్నారు. నేనైతే అన్న నా దగ్గర వేరే బండి తీసుకుంటాడను, మీకైతే డిస్కౌంట్ ఇవ్వలేదు, సగం అమౌంట్ కూడా బండి అయితే తీసుకొచ్చి ఇవ్వలేదు కదా. ఎస్, అంత స్పాట్లో డబ్బులు కొట్టాము. జస్ట్ మంచిగా ఇన్స్పెక్ట్ చేసి మంచిగా చాలా చేయించుకున్నారు. బట్ అవన్నీ అడగట్లే మీరు. అసలు నేను చేసిన వాటికి నేను ఏం డబ్బులు అడగట్లేదండి. జస్ట్ నాకు వేరే బండి దొరికింది, సో ఈ బండిని నేను మూవ్ చేస్తున్నాను అంతే. మరి బండి సేల్ అవ్వాలంటే డమ్మని ఇచ్చేయాలి డిస్కౌంట్. అది మీకు తెలుసు కదా బ్రో, మీకు ఎంత డిస్కౌంట్ అడగాలో మీకు తెలుసు. ఓకే, ఫిక్స్డ్ ప్రైస్ కాదు, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. మొత్తం ట్యాక్స్ వచ్చేసి మనకి ఈ బండికి 90,000 వరకు పడుతుంది. ఏ విధంగా చూసుకున్నా మంచి బెనిఫిటే. ఇప్పుడు ఈ బండి ఇలాంటి ఫీచర్స్ 6 air bags ఉన్న బండి ఇది. ఇలాంటి ఫీచర్స్ మనకి లేటెస్ట్ ఫుల్లీ లోడెడ్. ఇప్పుడు వచ్చిన కొత్త వెహికల్స్లో కూడా జాగ్రత్త పట్టు, ఇప్పుడు వచ్చిన కొత్త వెహికల్స్లో కూడా మనకైతే అలాంటిది లేదు. పైగా కొత్తగా వచ్చిన బండ్లన్నీ కూడా సెన్సార్ సిస్టమ్ ఉన్నటువంటి బండ్లు. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. దీని యొక్క రన్నింగ్ వీడియో చిన్నగా మీకోసం అయితే చేసి అయితే చూపిస్తా. వాళ్ళు పిల్లలు పట్టుకోలేరు డౌట్. సో ఈ వెహికల్ ఒకసారి నేను రన్నింగ్ చేసి చూపిస్తా. వెహికల్నే చూపించండి, బటన్స్ ఆఫ్ చేయకండి, జాగ్రత్త, ఓకేనా? బాబు go someone. No, go. చిన్న one. Invisible. థ్యాంక్స్ అండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ అయితే చూసినట్లయితే లైక్, షేర్, తర్వాత ఏమంటారు, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా. Comment and subscribe. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్.